తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఇక వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఇక వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక నిజామాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, నిజామాబాద్ రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి నిజామాబాద్లో? థ్యాంక్ యూ చక్ర. నిజామాబాద్ అతి కీలక ఘట్టమైనటువంటి పంచాయతీ ఎన్నికల సంబంధించిన రెండవ ఘట్టం కూడా ఇప్పుడే షురు అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ డివిజన్ లో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండో పోలింగ్ లో భాగంగా నిజామాబాద్ డివిజన్ లోని దరపల్లి, అలాగే డిష్పల్లి, ఇందల్వాయి, మాక్లూరు, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లతో పాటు జక్రన్ మండలంలోని గల గ్రామాలు కూడా ఈ రోజు పోలింగ్ ప్రారంభమని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు నుండి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత భోజన విరామం తర్వాత రిజల్ట్ కూడా ఈ రోజు కూడా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇటు పోలింగ్ ఓటు వేసి కూడా ఒక పెద్ద మనిషి కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదా ఓటు వేసిన ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే పబ్లిక్ ఇంకా రాలేదు. నేనే ఫస్ట్ వేసినాం. ఫస్ట్ బ్లాక్ లో నేనే ఫస్ట్ వేసిన. ఏర్పాట్లు పోలింగ్ ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. ఇది తెలియదండి. మా మిస్సెస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండే నేను సాయంత్రం 4 గంటలకు వచ్చినాయి. పోలింగ్ ఎట్లున్నది నాకు తెలియదు. ఓకే, ప్రధానంగా ఉదయం నుంచి కూడా పోలింగ్ వేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయురామని చెప్పి చెప్తున్నారు. అన్ని ఏర్పాటు కూడా చేశామని చెప్పి కూడా ఉదయం 4 గంటలకు నుంచి ఇక్కడ పోలింగ్ కేంద్రం కూడా వచ్చామని చెప్పి చెప్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ సర్పంచ్ మొత్తం మీద చూసుకున్నట్లయితే సర్పంచ్ స్థానాలకు 196 సర్పంచులు ఉండగా ఏకగ్రీవంగా 38 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందులో మొత్తం 150 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాంతో పాటు 30,760 వార్డు స్థానాలకు గాను 5 స్థానాలు నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో 674 స్థానాలు ఏకగ్రీవమయ్యి మొత్తం మీద 1,081 స్థానాలు ఈ రోజు వార్డు మెంబర్లకు కూడా పోటీ జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనికి సంబంధించి 2,38,838 మంది ఓటర్లు ఈ రోజు ఓటు వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలు చూసుకున్నట్లయితే 1,476 పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇటు రోడ్డు సంబంధించి కూడా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద 1,476 ఓపీలు, అలాగే 1,937 మంది ఓపీలు కూడా సిబ్బంది కూడా ఈ విధిలో పాల్గొన్నారు. ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ కూడా ఇటు పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం కొట్టిన తర్వాత ఓట్లకు సంబంధించి కూడా లెక్కించున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. సార్ 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 చెప్పండి, పోలింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి సార్? ఇక్కడ మనకు గుండారం గ్రామ పంచాయతీలో దాదాపు మనకు 12 వార్డ్స్ అనేటి పోలింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. దాదాపు ఇక్కడ 2,808 ఓట్లు ఉన్నాయి. మనకి 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
పోలింగ్ జరగడానికి మన స్టాఫ్ కానీ ఆర్ఓ స్టేజ్ 2 అధికారి కానీ పోలింగ్ స్టాఫ్ కానీ అందరూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఓటింగ్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అంటే సంస్కృత భద్రత పైన ఎలాంటి చర్య తీసుకున్నారు? భద్రతా పరంగా మనం పోలీస్ ఆఫీసర్ కోఆర్డినేషన్లో ఉంటున్నాము. వాళ్ళు కూడా మనకి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కాకుండా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా ధైర్యంగా వచ్చి అందరూ ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రధానంగా ఇటు పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ముఖ్యంగా ఇటు సమస్య ప్రాంతాలలో బట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసి చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పి మధ్యాహ్నం 1 తర్వాత వరకు కొనసాగుతుందని చెప్పి మధ్యాహ్నం ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డుతో పాటు 12 రకాల రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన గుర్తింపు కార్డు తీసుకొస్తేనే ఇక్కడ లోపలికి కనిపిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ నవీన్.